నల్లగొండ జిల్లాలో రెవెన్యూ శాఖలో అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. శాలిగౌరారం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్పై రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. లంచాలు తీసుకోకుండా పనులు చేయడం లేదని, ప్రభుత్వ సేవలకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్ఐ రఫీ భూ సర్వేలు చేయకుండానే రికార్డులు మార్పులు చేస్తున్నారని, ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆదాయ ధృవీకరణ పత్రం కోసం 500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన దరఖాస్తుల కోసం 5,000 వరకు వసూలు చేస్తున్నారని కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు నిరసనగా ఈ నెల 14వ తేదీన వద్దిపాముల, తక్కెళ్లపడి గ్రామాలకు చెందిన రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్ఐ రఫీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత రెవెన్యూ అధికారి స్పందన ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. అయితే రైతుల ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎలాంటి విచారణ చేపడతారు, ఆరోపణలో వాస్తవం ఉందా అనే అంశాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం నల్గొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, రైతులు మాత్రం అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తం తక్లీఫ్లు ఉన్నాయి. ఒకటే సార్ నారాయణ, నీకు అక్కడి నుంచి కాదు వర్క్ అయ్యేది. అవును, ఏదైనా ఈ నుంచి పోవాల్సింది. ఆర్ఐ ఇచ్చిన రిపోర్టే ఇంకంతే. ఇక నేను ఎక్కువ నీతో మాట్లాడాను, ఏం చెప్పండి. నేను ఇక సరే గానీ గురించి నేను నీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు సార్. నేను ఒక 20,000 ఇస్తా సార్. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ లో ఏమో అట్లా అన్నా గానీ, నేను అనేది ఏంటంటే నా గురించి నేను నీకు చెప్పుకోవడం అయితే అక్కర్లేదు. నాకు తెలుసురా సార్, మీరు స్కూల్ కానీ తెలుసు నాకు. నేను అనేది అది నీకు, నేను ఇప్పుడు నేను ఇచ్చే రిపోర్ట్ బట్టే నీ వర్క్. సరే సార్, బస్ ఇగో నీకు కళ్యాణ లక్ష్మి చెక్ అది రాసాం. వచ్చింది సార్, చెక్ వచ్చింది. మేడం రాసిన దాన్ని బట్టే ఏదైనా. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడికి పో, నువ్వు త్రోట్ మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినా, ఎక్కడ పోయినా ఏ మండలం అయినా ఆర్ఐ రాసిందే బేస్ అంటారు ఎవరైనా. ఆర్ఐ ఏం రాస్తే అదే అవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మనది వినవా? సరే సార్, మరి అంతవరకు చూడండి. మధ్యాహ్నం వచ్చి కలు. సరే సార్, మంచిది. ఓకే సార్, గుడ్ నైట్ సార్. కర్నూలు జిల్లాలో